డియర్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, ఈరోజు మనం రియల్ నెంబర్స్లో ఎక్సర్సైజ్ 1.4 చేద్దాం. అక్కడికి వెళ్ళే ముందు ఒకసారి ఇర్రేషనల్ నెంబర్స్ని రీకాల్ చేసుకుందాం. ఓకే, ఇర్రేషనల్ నెంబర్స్ which can't be expressed in the form of p by q, where p comma q are integers and q not equals to 0 are called irrational numbers. ఓకే, అంటే p by q ఫామ్లో pqలు ఇంటీజర్స్ ఉండే విధంగా రాయలేకపోతే, ఎక్స్ప్రెస్ చేయలేకపోతే, p by q ఫామ్లో pqలు ఇంటీజర్స్ అయ్యే విధంగా ఎక్స్ప్రెస్ చేయలేకపోతే వాటిని ఏమంటారంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఓకే, ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకున్నామంటే √2, √3, √5, π ఎట్సెట్రా అలా తీసుకున్నాం. ఓకే, ఇర్రేషనల్ నెంబర్స్ని అకార్డింగ్ టు డెసిమల్ నెంబర్స్ మనం ఇంకో రకంగా ఒకసారి డిఫైన్ చేయొచ్చు. ఎలా అంటే నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ డెసిమల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్. నాన్ టెర్మినేటింగ్ అంటే ఏంటంటే ఒక డెసిమల్ నెంబర్లో డెసిమల్ పార్ట్లో ఉన్న డిజిట్స్ ఎండ్ అవ్వకుండా అలా వెళ్తూ ఉంటే దాన్ని నాన్ టెర్మినేటింగ్ అంటాం. అట్లాగే నాన్ రికరింగ్ అంటే ఏంటి, ఆ డెసిమల్ పార్ట్లో డిజిట్ ఒక సింగిల్ డిజిట్ కానీ గ్రూప్ ఆఫ్ డిజిట్స్ కానీ రిపీట్ అవ్వకుండా ఉంటే దాన్ని నాన్ రికరింగ్ అని అంటాం. ఈ టైప్ ఆఫ్ నెంబర్స్ని ఏమంటాం అంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఓకే, చూడండి, ఈ √2 వాల్యూని ఓకే డివిజన్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేస్తే దానికి 1.41421356 అండ్ సో ఆన్ ఇలా వస్తూ ఉంటాయి. ఓకే, చూడండి, ఈ √2ని మనం ఇర్రేషనల్ నెంబర్ అని ఎందుకన్నామో ఇక్కడ మనకు క్లియర్గా అర్థమైపోతుంది. చూడండి, 4 తర్వాత కోఎఫిషియంట్లో 1 వచ్చింది, అగైన్ 4 వచ్చింది, మరి 4 తర్వాత 1 కోఎఫిషియంట్ వచ్చింది కాబట్టి జనరల్గా అయితే ఇక్కడ 1 రావాలి, ఏది ఒకవేళ రిపీట్ అవ్వాలనుకుంటే. కానీ 4 తర్వాత 2 వచ్చింది, పోనీ 2 తర్వాత 1 వచ్చింది కోఎఫిషియంట్లో. అంటే ఒకవేళ కోఎఫిషియంట్లో ఏదన్నా ఒక డిజిట్ మళ్ళీ కనిపించినా దాని తర్వాత వచ్చే డిజిట్ అంతకుముందు ఉన్న దాని తర్వాత ఉండే డిజిట్ లాగా లేదు. అంటే సో ఇట్లా మనం ఈ డివిజన్ మెథడ్లో √2 వాల్యూని డివిజన్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ మెథడ్లో ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇలా అన్లిమిటెడ్గా డిజిట్స్ వస్తూనే ఉన్నాయి, కానీ ఎక్కడా కూడా గ్రూప్ ఆఫ్ డిజిట్స్ ఎక్కడ రిపీట్ అవుతున్నట్లుగా మనం అబ్జర్వ్ చేయలేదన్నమాట. ఓకే, అందుకని చెప్పేసి √2 వాల్యూని ఏమంటారంటే √2ని ఏమంటారంటే ఇర్రేషనల్ నెంబర్ అంటారు. ఇన్ ది సేమ్ వే √3, √2, √5 కూడా అలాగే. అండ్ ఇక్కడ పై ఉంది. ఓకే, ఈ పైని కూడా ఇర్రేషనల్ నెంబరే అంటారు. ఇర్రేషనల్ నెంబరే అంటారు. కానీ మనం పైని 22/7 అని సమ్స్ చేసేటప్పుడు మనం పై వాల్యూని 22/7 అని కానీ 3.14 అని కానీ తీసుకుంటూ ఉంటాం కదా. మరి మీకు అప్పుడు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, పై వాల్యూ 22/7 అయితే ఈ 22 అనేది ఇంటీజరే, 7 అనేది ఇంటీజరే కదా, దీన్ని pqలు ఇంటీజర్స్ అయ్యేటట్లు p by q ఫామ్లో రాసాం కదా. అంటే ఇప్పుడు అది ఏమవుతుంది, రేషనల్ నెంబర్ అవుతుంది కదా. అట్లాగే ఇది టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్ కదా, ఈ డెసిమల్ పార్ట్లో ఉన్న డిజిట్స్ ఈ 4తో ఎండ్ అయిపోయినాయి కదా. అట్లాంటప్పుడు ఇది టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్ కదా. ఇలా చూసినా ఈ రెండు రేషనల్ నెంబర్సే కదా. మరి పై వాల్యూ ఇది తీసుకున్నప్పుడు పై రేషనల్ నెంబర్ అవ్వాలి కదా అని డౌట్ మనకు వస్తుంది. కానీ యాక్చువల్గా ఈ 2 వాల్యూస్ పై వాల్యూ ఎగ్జాక్ట్ వాల్యూ కాదు, మనం సమ్స్ చేయడానికి అప్రాక్సిమేట్గా తీసుకుంటాం. పై వాల్యూ కూడా ఇలాగే, ఓకే, పై వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తే ఇలాగే వస్తుంది అనమాట. ఏంటి, నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ డెసిమల్ నెంబరే వస్తుంది. అందుకని పైని మనం ఏమంటామంటే ఇర్రేషనల్ నెంబర్ అంటాం. ఓకే, ఇంకా ఏదైనా మనం కొన్ని టాపిక్స్ డీటెయిల్గా డిస్కస్ చేయాల్సి వస్తాయి. అంటే టాపిక్స్ అంటే మన 10th క్లాస్ టాపిక్స్ అని కాదు, మన ఫండమెంటల్స్ కానీ ఏదైనా బేసిక్స్ కానీ ఇలాంటివి, వీటిని రేషనల్ నెంబర్స్ అంటారు, వీటిని రేషనల్ నెంబర్స్ అంటారు. ఓకే, ఇలా అనడానికి రీజన్స్ ఏంటి, పై గురించి స్పెషల్గా నేర్చుకోవడం, నెంబర్స్ ఫ్యామిలీ ఇలాంటివి ఏమన్నా ఇంకేదన్నా ఫ్యాక్టరైజేషన్స్ గురించి ఇంకేదన్నా డీటెయిల్గా నేర్చుకోవాల్సి వస్తే నేను సపరేట్గా ఒక వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తాను అనమాట. ఓకే, ఇంకొక నోట్ ఉంది, అది ఒకసారి చూద్దాం. చూడండి, నోట్, if p is a prime number
ఓకే, అండ్ p డివైడ్స్ ఏ స్క్వేర్. ఆ ఏ ఏంటో చెప్తున్నాను, అక్కడ ఏని రాశాను కదా, వేర్ ఏ ఈజ్ ఇంటీజర్. ఓకే, దెన్ p డివైడ్స్ ఏ. చూడండి, p ఒక ప్రైమ్ నెంబర్ అట. p ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే దాని స్క్వేర్ రూట్ ఏని కూడా p డివైడ్ చేస్తుంది. ఇక్కడ ఏ ఏంటంటే ఇంటీజర్. ఓకే, దీని గురించి మనం సమ్స్ చేసేటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే దీని అవసరం మనకి సమ్స్లో ఉంటుంది. ఓకే, అప్పుడు చేస్తాను కాబట్టి ప్రస్తుతానికి దీన్ని నోట్ చేసుకోండి. వీటి తర్వాత ఎగ్జాంపుల్ సమ్స్ ఉన్నాయమ్మా. నేను డైరెక్ట్గా ఎక్సైజ్లోకి వెళ్తున్నాను, ఎందుకనంటే ఎక్సైజ్లో సమ్స్ అను ఆ ఎగ్జాంపుల్ సమ్స్ సేమ్ ఒకలాగానే ఉంటాయి. నేను ఎక్సైజ్లో సమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు వాటిని కొంచెం అర్థం చేసుకొని ఎగ్జాంపుల్ సమ్స్ మీ ఓన్గా చేయడానికి ట్రై చేయండి, అంతేగాని కాపీ చేయకండి. ఓకే, నెక్స్ట్ మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. ఎక్సర్సైజ్కి వెళ్ళే ముందు ఇంకొక నోట్ చూద్దాం. నోట్ చూడండి, సమ్ ఆఫ్ ఇర్రేషనల్స్ need not be irrational. అంటే మోస్ట్లీ ఏమనుకుంటారంటే సమ్ ఆఫ్ ఇర్రేషనల్స్ ఆల్వేస్ ఇర్రేషనల్ అనుకుంటారు, కానీ అది కొన్ని కేసెస్లో రాంగ్ అవుతుందమ్మా. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటంటే ఏ ఒక రేషనల్ నెంబర్ అనుకుందాం, √3. సారీ, ఇర్రేషనల్ నెంబర్. బి కూడా ఇంకొక ఇర్రేషనల్ నెంబర్ అనుకుందాం, -√3. క్లియర్గా మీకు అర్థమవుతుంది కదా, ఏ ప్లస్ బి ఏమవుతుందో చూడండి, √3 ప్లస్ -√3. ఓకే, వాట్ వి గెట్ 0, విచ్ ఈస్ రేషనల్ నెంబర్ కదా. చూడండి, బై యాడింగ్ 2 ఇర్రేషనల్స్ వి గెట్ రేషనల్. నాట్ ఆల్వేస్, సమ్ టైమ్స్, ఇన్ సమ్ కేసెస్. దట్స్ వై వి సెడ్ లైక్ దట్. సమ్ ఆఫ్ ఇర్రేషనల్స్ నీడ్ నాట్ బి ఇర్రేషనల్. ఓకే, ఇంకొకటి చూద్దాం. ప్రోడక్ట్ ఆఫ్ ఇర్రేషనల్స్ నీడ్ నాట్ బి ఇర్రేషనల్. చూడండి, దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటి, √8 √2 తీసుకుందాం. ఈ 2 ఇర్రేషనల్ నెంబర్సేగా, √8 √2. వీటి ప్రోడక్ట్ చూద్దాం. చూడండి, ప్రోడక్ట్ ఎంత అవుతుంది, రెండు అండర్ సేమ్ రూట్స్ కింద ఉన్నాయి కాబట్టి వీ కెన్ ప్రోడక్ట్ దోస్ 2. we can multiply those 2. 8 into 2 that equals to 16. This is equals to 4, which is rational. This type of some cases we get a product of irrational numbers as rational. That's why we said like that, product of irrationals need not be irrational. ఓకే, ఇప్పుడు ఎక్సైజ్లోకి వెళ్దాం. ఎక్సైజ్లో ఫస్ట్ సమ్ చేద్దాం. దీంట్లో 5th తీసుకున్నాను, ప్రూవ్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్. ఓకే, ఇక్కడ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయడానికి మనం అజ్యూమింగ్ మెథడ్ కానీ అజ్యూమింగ్ మెథడ్ ఫాలో అవుతాం. ఆ అజ్యూమింగ్ మెథడ్ ఈజ్ నథింగ్ బట్ ఇండైరెక్ట్ మెథడ్. ఓకే, అంటే ఏంటంటే ఇక్కడ మనం ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి కాబట్టి దానికి ఆపోజిట్గా తీసుకుంటాం, అయ్యి ఉండొచ్చు అని. అంటే √5ని రేషనల్ అని తీసుకొని ప్రొసీడ్ అవుతాం. అలా ప్రొసీడ్ అయినప్పుడు ఫైనల్గా మనకి ఏంటంటే ఒక ఇంపాసిబుల్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఓకే, దాన్ని మనం కాంట్రడిక్షన్ అని చెప్పేసి, ఆ కాంట్రడిక్షన్ రావడానికి కారణం మన అజంప్షనే అని, అంటే మనం అలా అనుకోవటమే అని. కాబట్టి అలా అనుకోవటం తప్పు అంటే రేషనల్ అని అనుకోవటం తప్పు అని. రేషనల్ అనుకోవడం తప్పు అయితే అది ఇర్రేషనల్ అవుతుందని చెప్పి ఫైనల్గా కంక్లూడ్ చేస్తాం. ఓకే, చూడండి. ఓకే, దీన్ని నేను √5 ఏం చేస్తానంటే రేషనల్ నెంబర్ అని తీసుకుంటున్నాను. లెట్ us assume √5 ఈజ్ రేషనల్. చూడండి, ఇది రేషనల్ అని చెప్పాం. ఎప్పుడైతే అది రేషనల్ అయిందో అప్పుడు కంపల్సరీగా అది ఒక ఫ్రాక్షన్ లాగా రాయగలుగుతాం. Then there must exist 2
integers R and S and S not equals to 0 such that root 5 equals to R by S. అంతే కదా, రెండు ఇంటిజర్స్ ఉంటాయి ఖచ్చితంగా. అవి ఎలా ఉంటాయి అంటే √5 అనేది R by S అయ్యే విధంగా ఉంటాయి. ఓకేనా, చూడండి ఇప్పుడు ఒకవేళ ఆర్కి ఎస్కి కామన్ ఫ్యాక్టర్ ఏదన్నా ఉందనుకోండి, ఆ కామన్ ఫ్యాక్టర్ని క్యాన్సిల్ చేస్తే దానికి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఇంకోటి వస్తుంది. అంతే కదా, R by Sకి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఇంకోటి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 12/15 తీసుకోండి. ఈ ఫ్రాక్షన్లో ఉన్న న్యూమరేటర్ డినామినేటర్కి కామన్ ఫ్యాక్టర్ 3 ఉంది. ఆ 3ని మీరు ఎప్పుడైతే క్యాన్సిల్ చేశారో దానికి ఈక్వలెంట్గా ఇంకో ఫ్రాక్షన్ వస్తుంది. ఈ ఫ్రాక్షన్ ఒకలా కనబడవచ్చు చూడటానికి. అట్లాగని ఇక్కడ కూడా ఆర్కి ఎస్కి ఏదన్నా ఒక కామన్ ఫ్యాక్టర్ ఉన్నట్టయితే ఆ కామన్ ఫ్యాక్టర్ని క్యాన్సిల్ చేస్తే మనకు ఒక కొత్త ఫ్రాక్షన్ వస్తుంది. ఓకే, చూద్దాం. ఇఫ్ ఆర్ అండ్ ఎస్ హ్యావ్ కామన్ ఫ్యాక్టర్ అప్పుడు ఏం చేయాలి, దాన్ని సింపుల్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయాలి కదా. కామన్ ఫ్యాక్టర్, దెన్ by dividing with that common factor we get √5 equals to A by B. అంతే కదా, ఎప్పుడైతే డివైడ్ చేసామో చూడండి, ఈ 12/15ని ఎప్పుడైతే నువ్వు కామన్ ఫ్యాక్టర్తో డివైడ్ చేసావో అంటే 3తో ఇక్కడ డివైడ్ చేసావు, 4 వచ్చింది. ఇక్కడ 3తో డివైడ్ చేసావు, 5 వచ్చింది, 4/5 వచ్చింది. అప్పుడు ఈ రెండు ఏమైతే చెప్పండి, కోప్రైమ్స్ కదా. ఓకే, వేర్ A, B ఆర్ కోప్రైమ్స్. ఓకే, చూడండి ఇప్పుడు నేను బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తున్నాను. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే √5 ఈక్వల్స్ టు A by B. బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తున్నా. ఓకే, స్క్వేర్ రూట్ స్క్వేర్ గెట్ క్యాన్సిల్, 5 హియర్. దిస్ ఈజ్ A square by B square. Here B square divides. If it transposes to this side, then multiplies. Then A square equals to 5B square we get. ఓకే, ఇప్పుడు చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని నేను ఒకటి చెప్తాను. 15 ఈక్వల్స్ టు సమ్ 5 into 3. అంతే కదా, 5 3s are 15 కదా, రాయొచ్చు కదా. అలాగా ఇలా రాసినప్పుడు చూడండి, దిస్ 5 divides 15. Is it correct or not? ఓకే, and also this 3 divides 15. Is it correct or not? అంతే కదా, ఇలా రాయగలిగితే ఖచ్చితంగా 5 divides 15. ఓకే, 15ని మనం ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్గా రాయగలిగితే ఈచ్ ఫ్యాక్టర్ క్యాన్ డివైడ్ దట్ 15. ఓకే, ఇన్ ది సేమ్ వే ఇక్కడ కూడా చూడండి, ఇంకోటి చూద్దాం. A ఈక్వల్స్ టు B into C అని ఉంది. అంటే వాట్ ఈస్ ఇట్స్ మీన్స్, దిస్ B డివైడ్స్ A అండ్ C ఆల్సో డివైడ్స్ A. మరి ఇలా ఉన్నప్పుడు చూడండి, A స్క్వేర్ ఈక్వల్స్ టు 5B స్క్వేర్. ఇక్కడ ఏం చెప్పొచ్చు, 5B స్క్వేర్ 5 into B స్క్వేర్, దెన్ 5 divides A square, B square also divides A square. ఓకే, నో నీడ్ దిస్, ఇది ఒకటి మనకు సరిపోతుంది. 5 divides A square. That's why we can write here 5 divides A square. 5 divides A square. ఒక నోట్ చూసాం మనం, P divides A square, then P divides A, where A is integer. ఇది ఇంపార్టెంట్.
ఏ ఇంటీజర్ కాకపోతే ఇది జరగదు. అట్లాగే పి ఏంటంటే ప్రైమ్ నెంబర్, బి ప్రైమ్ నెంబర్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఏ స్క్వేర్ అంటే స్క్వేర్ నెంబర్ అని క్లియర్గా తెలుస్తుంది కదా. చూడండి, ఒక స్క్వేర్ నెంబర్ 36 తీసుకున్నా. ఓకేనా, ఏ స్క్వేర్ ప్లేస్లో 36 తీసుకున్నా. ఓకే, దాన్ని డివైడ్ చేసే ఒక ప్రైమ్ నెంబర్ ఏదైనా సరే మీరు చెప్పండి, మీ ఇష్టం. 36ని డివైడ్ చేసే ప్రైమ్ నెంబర్ ఏంటి చూడండి. 2 డివైడ్ చేస్తుంది, నెక్స్ట్ 3 డివైడ్ చేస్తుంది, 5 చేయదు, నెక్స్ట్ 7 చేయదు, ఇంకేం చేయదు. 2, 3 డివైడ్ చేస్తాయి 36ని. ఇప్పుడు చూడండి, నీ ఇష్టం ఏదైనా తీసుకో. 2 డివైడ్స్ 36. దెన్ చూడండి, దీని స్క్వేర్ రూట్ ఏంటి చూడండి. దీన్ని 6 స్క్వేర్ లాగా రాయొచ్చు కదా. ఇప్పుడు ఈ 6ని ఈ 2 డివైడ్ చేస్తుందా చేయదా? చేస్తుంది కదా. దెన్ 2 డివైడ్స్ 6. చూడండి, మీరు ఇలాంటి ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోండి. ఇది ఇంటీజర్ అయిన సిచ్యువేషన్లోనే ఇది పాసిబుల్ అవుతుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, సరే. ఇప్పుడు చూడండి, సేమ్ సిచ్యువేషన్ మనం ఇక్కడ అప్లై చేసుకుంటే చూడండి, 2 డివైడ్స్ 36, దట్ మీన్స్ 2 డివైడ్స్ ఏ 6 స్క్వేర్, దెన్ 2 డివైడ్స్ 6 ఆల్సో కదా. ఇన్ ది సేమ్ వే ఇక్కడ 5 డివైడ్స్ ఏ స్క్వేర్, దెన్ 5 డివైడ్స్ ఏ ఆల్సో కదా. వై? సిన్స్ ఏ ఈజ్ ఇంటీజర్. ఓకే, ఏ ఇంటీజర్ అయిన సిచ్యువేషన్లోనే అది జరుగుతుంది, లేకుంటే జరగదు. ఓకే, సిన్స్ ఏ ఈజ్ ఇంటీజర్, then 5 divides a also. ఓకే, అర్థమైందా? సేమ్ దాన్ని మనం ఒక నోట్ చూసాం, ఆ నోట్ని డిపెండ్ అయ్యి ఓకే దాన్ని ఎగ్జాంపుల్ తీసుకొని చూసాం, దాన్ని బట్టి మనం ఇది కంక్లూడ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, 5 డివైడ్స్ ఏ కదా. నేను ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నాను. 2 డివైడ్స్ ఏదో ఒక నెంబర్ చెప్పండి. 2 డివైడ్ చేసే నెంబర్ చెప్పండి. 2 డివైడ్స్ ఒక నెంబర్ చెప్పండి. ఓకే, గుడ్. 2 డివైడ్స్ 12, అంతే కదా. ఓకే, అంటే ఇప్పుడు చూడండి, 2 డివైడ్స్ 12 అంటే దిస్ 12 ఈక్వల్స్ టు దిస్ 2 ఇంటూ సంథింగ్ అని రాయొచ్చు కదా. 2 ఇంటూ సమ్ 6. ఓకే, దీన్ని కాసేపు వదిలేద్దాం. అట్లాగనే ఇక్కడ 5 డివైడ్స్ ఏ కదా. ఏ అంటే దిస్ ఏ ఈక్వల్స్ టు దిస్ 5 ఇంటూ సంథింగ్, అంతేనా. చూడండి, 2 డివైడ్స్ 12 అంటే 12 మస్ట్ కంటైన్ 2 యాజ్ ఫ్యాక్టర్, అంతేనా. 12లో 2 అనే ఫ్యాక్టర్ ఉన్నప్పుడే ఈ 2 దాన్ని డివైడ్ చేయగలుగుతుంది. ఇక్కడున్న నెంబర్లో ఇది ఫ్యాక్టర్గా ఉన్నప్పుడే ఇది వెళ్ళి దాన్ని డివైడ్ చేస్తుంది, అంతే కదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏదో తీసుకుందాం. ఈజ్ 2 డివైడ్స్ 15. చూడండి, ఈజ్ 2 డివైడ్స్ 15. క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని, ఈ 2 15ని డివైడ్ చేస్తుందా? చెయ్యదు కదా. ఎలా చెప్తున్నారు మీరు? ఈ 15లో 2 అనే ఫ్యాక్టర్ లేదు, అందుకని చెప్పేసి ద 2 డజంట్ డివైడ్స్ 15. ఓకే, వెన్ ఎవర్ దిస్ నెంబర్ కంటైన్స్ 2 యాజ్ ఫ్యాక్టర్, దెన్ ఓన్లీ దిస్ 2 డివైడ్స్ దట్ నెంబర్, పర్టికులర్ నెంబర్. సో if 5 divides a, then a must contain 5 as factor. Then we can write that a as 5 into something. అంతే కదా. ఇక్కడ చూడండి, ఈ 12లో 2 ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఈ 12ని 2 ఇంటూ సంథింగ్ అని రాయొచ్చుగా. ఓకే, ఈ 15లో 2 ఫ్యాక్టర్ లేదు కాబట్టి దీన్ని 2 ఇంటూ సంథింగ్ అని రాయలేము కదా. అర్థమవుతుందా మీకు? ఓకే, మీరు ఇక్కడ కొంచెం క్లియర్గా ఫాలో అవ్వండి, కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇక్కడ 2 డివైడ్స్ 12. ఓకే, ఇది మనకు తెలుసు. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఎలాగ చెప్తున్నాం అంటే ఈ 12లో ఈ 2 అనే ఫ్యాక్టర్ ఉంది. ఓకే,
దట్స్ వై దిస్ 2 డివైడ్స్ దట్ 12. ఎప్పుడైతే ఈ 12లో 2 అనే ఫ్యాక్టర్ ఉందో వీ కెన్ రైట్ దట్ 12 యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 ఇంటూ సంథింగ్. అవునా? ఈ 12ని ప్రొడక్ట్ ఆఫ్ 2 ఇంటూ సంథింగ్ అని రాయగలం. ఇన్ ది సేమ్ వే కంపేర్ చేస్తూ చూడండి. 5 డివైడ్స్ ఏ అంటే ఏ కంటైన్స్ 5 యాజ్ ఫ్యాక్టర్. చూడండి, 2 డివైడ్స్ 12 అంటే 12 కంటైన్స్ 2 యాజ్ ఫ్యాక్టర్. ఇన్ ది సేమ్ వే ఈ 5 డివైడ్స్ ఏ కంటైన్స్ 5 యాజ్ ఫ్యాక్టర్. ఇది కొంచెం మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇది వస్తుంది. దెన్ వీ కెన్ రైట్ దట్ ఏ యాజ్ దట్ 5 ఇంటూ సంథింగ్. ఓకేనా? చూడండి, వాట్ ఈస్ సి హియర్ మీన్స్ సమ్ ఇంటీజర్. ఓకేనా? ఇన్ దట్ వే అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి, ఈ సమ్ము మొత్తానికి ఇదే మెయిన్ ఇంపార్టెంట్ థీమ్ అమ్మ. ఓకేనా? ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే కామెంట్ సెక్షన్లో రాయండి. చూడండి, నో this a equals to 5 into some c, where c is integer, some integer. Now here square on both sides, square on both sides. Now a square equals to 5c square. Okay, here a square equals to 25c square. అంతే కదా? ఆల్రెడీ we have a square equals to 5b square. Okay, let it be 1. From equation 1, what is a square? 5b square. That's why this 5b square equals to 25c square. 5b square equals to 25c square. Now 5 table in this 25 5 times cancel అవుతుంది. b square equals to 5c square. Again same process. Which process? ఇది. Here a square equals to 5b square, then this 5 divides a square అని అనుకున్నాం కదా. In the same way here 5 divides b square. Okay, 5 divides b square. 5 divides b square means 5 divides b also. అది కూడా మనం నోట్ చెప్పుకున్నాం ఎక్సర్సైజ్ కన్నా ముందు. ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, అండ్ సిన్స్ b is integer, okay, 5 divides b. ఓకేనా? అర్థమైందా? ఓకే, దీన్ని రబ్ చేస్తున్నాను ఇక్కడ కొంచెం. ఓకే, చూడండి, 5 divides b, ఇక్కడ 5 divides a. యాక్చువల్గా మనం ఏబి ఏమనుకున్నాం చెప్పండి? కోప్రైమ్స్ అనుకున్నాం కదా, ఏబీని కోప్రైమ్స్ అనుకున్నాం కదా. అంటే ఏంటి? ఏకి బికి కామన్గా ఏ ఫ్యాక్టర్ ఉండదని. బట్ హియర్ 5 divides a means a have 5 as a factor. Here 5 divides b means b has 5 as a factor. మరి చూడండి, ఇక్కడ కోప్రైమ్స్ అని తీసుకుని ప్రొసీడ్ అయితే ఏకి బికి కామన్గా 5 అనే ఫ్యాక్టర్ వచ్చింది. అంతే కదమ్మా? ఆల్రెడీ మనం చాలా డిస్కస్ చేసాం. 5 divides a means if a contains 5 as a factor, then only this 5 divides a. That means a contains 5 as factor. Here also 5 divides b means whenever 5 divides b, when only b has 5 as factor, then only 5 divides b. Okay, that means here a and b have common factor 5. ఓకే, దాని తర్వాత స్టెప్ కదా మనం రాసేది. ఓకే, గుర్తుపెట్టుకున్నాము. Therefore a and
A and B have common factor 5. అవునా? అర్థమైంది కదా, కామన్ ఫ్యాక్టర్ 5 అని వచ్చింది కదా. మరి ఇది మనం యాక్చువల్గా తీసుకుంది ఒకటి, కానీ ఫైనల్లో వచ్చిన ఆన్సర్ ఒకటి అయింది, కన్క్లూజన్ ఒకటి అయింది. కాబట్టి విచ్ ఈజ్ కాంట్రడిక్షన్. ఇది అసంభవం. కాంట్రడిక్షన్ అంటే అసంభవం. ఇది జరగదు, ఇలా జరగడానికి అవకాశం లేదు. మనం ఖచ్చితంగా ఇక్కడ మనం కామన్ ఫ్యాక్టర్ ఉంటే క్యాన్సిల్ చేసి మరి A/B ఫామ్లో తీసుకున్నాం. వేర్ A అండ్ B ఆర్ కో ప్రైమ్స్ అని ప్రొసీడ్ అయ్యాం. ప్రొసీడ్ అయినా కూడా ఫైనల్గా మనకి ఏకి బీకి కామన్ ఫ్యాక్టర్ 5 వచ్చింది అంటే, కామన్ ఫ్యాక్టర్ ఉంది అని అంటే అవి కో ప్రైమ్స్ ఎలా అవుతాయి? అవ్వవు కదా. మనం ఒకటి తీసుకొని ప్రొసీడ్ అయితే అదేమో దానికి రివర్స్లో వచ్చింది, కో ప్రైమ్స్ కాదు అన్నట్లుగా వచ్చింది. కాబట్టి ఇది కాంట్రడిక్షనే కదా. విచ్ ఈజ్ కాంట్రడిక్షన్. వాట్ ఈజ్ దట్ కాంట్రడిక్షన్? ఓకే, A, B ఆర్ కో ప్రైమ్స్. మరి ఈ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది? కో ప్రైమ్స్ అని తీసుకోవడం వల్ల వచ్చిందా? కాదు, మన ఎజంప్షన్ వల్ల వచ్చింది. వాట్ ఈజ్ అవర్ ఎజంప్షన్? ఓకే, అవర్ ఎజంప్షన్, వాట్ ఈజ్ అవర్ ఎజంప్షన్? √5 ఈజ్ రేషనల్. ఆ ఎజంప్షన్. సో అవర్ assumption is wrong. ఓకే, అది రాంగ్ అయితే మరి ఏది కరెక్ట్? Therefore √5 is irrational number. అర్థమైందా? ఓకేనా? ఇది చూడండి అమ్మా, ఇక్కడ కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి. మీరు క్లియర్గా లెసన్ విని, ఓకే నేనేం చెప్తున్నానో విని ఫాలో అయితేనే మీరు అది సరిగా చేయగలుగుతారు. ఓకేనా? ఒకవేళ మీకు డౌట్ ఉన్నట్లయితే మళ్ళీ ఒకసారి వీడియోని రివైండ్ చేసుకొని మళ్ళీ క్లియర్గా వినండి. మీకు గ్యారంటీగా అర్థమవుతుంది, ఈజీగా ఉంటుంది. ఓకే, సెకండ్ సమ్, ప్రూవ్ దట్ √3 + √5 ఈజ్ ఇర్రేషనల్. సేమ్ ఈ ఎక్సర్సైజ్లో ఉన్న సమ్స్ అన్నీ ఇలాగే వెళ్ళిపోవాలి. Let us assume that √3 + √5 is rational. ఓకే, అది రేషనల్ అయితే ఖచ్చితంగా ఏముండాలి? 2 ఇంటిజర్స్ ఉండాలి, P/Q ఫామ్లో ఉండేటట్లుగా ఉండాలి. ఓకే, అయితే ఇందాక ఏం చేసామంటే, ఇందాక సమ్లో RS అనే 2 ఇంటిజర్స్ అని, వాటిలో కామన్ ఫ్యాక్టర్ ఉందని, ఓకే అది క్యాన్సిల్ చేస్తే మళ్ళీ A/B అనే ఒక కో ప్రైమ్స్ వస్తాయని ఇలా అనుకున్నాం కదా. కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే అలాగ అనుకోం, డైరెక్ట్గా చేసేస్తున్నాను. అనుకోవద్దా అంటే అలా అని కాదు, నేనేంటంటే అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాను నేను. ఓకే, దెన్ √3 + √5 equals to A/B, where A, B are integers and B not equals to 0. ఓకే, చూడండి ఇప్పుడు నేను ఒక రేషనల్ నెంబర్ అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. √3 equals to A/B, ఈ ప్లస్ √5 అటువైపు వెళ్తే ఏమవుతుంది? -√5. నా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. చూడండి, √3 equals to A/B -√5 హోల్ స్క్వేర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కదా. చూడండి, స్క్వేర్ గెట్ క్యాన్సిల్ హియర్ 3. దిస్ ఈజ్ A - B హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. దట్స్ వై A/B హోల్ స్క్వేర్. ఓకే, -2 into A/B into √5 ప్లస్ √5 హోల్ స్క్వేర్. అంతే కదా. A - B హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంటే A² -2AB ప్లస్ B². ఇదిగో A² -2AB ప్లస్ B². ఓకే,
నౌ 3 ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ అంతే కదా, మైనస్ 2a బై బి 2a by b into root 5 2a by b into root 5 plus here square root and square get cancel 5. Now transpose this rational number term this side, irrational number కదా ఇది మొత్తం, ఈ టర్మ్ని ఇటువైపు తీసుకురండి, రేషనల్స్ అన్ని అటువైపు తీసుకెళ్ళండి. దెన్ చూడండి ఇది ఇటు వస్తే ఏమవుతుంది, 2a by b root 5 ఈక్వల్స్ టు a square by b square plus 5. This 3 this side minus 3. ఓకేనా, చూడండి ఇప్పుడు ఏమవుతుంది, 2a by b into root 5 equals to a square by b square plus 5 minus 3 2. Okay, now చూడండి ఒకేసారి LCM చేద్దాం. 2a by b root 5 2a by b root 5 ఈక్వల్స్ టు బై 1 వేస్తే ఎల్సిఎం ఏమవుతుందో చూడండి, బీ స్క్వేర్కి 1కి ఎల్సిఎం ఏంటి, బీ స్క్వేర్. ఓకే, బీ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ బీ స్క్వేర్ ఇక్కడ బీ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ వస్తుంది, ఏ స్క్వేర్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వేసాను, ఈ 1 బీ స్క్వేర్లో బీ స్క్వేర్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఆ బీ స్క్వేర్ ఇంటూ 2. ఓకే, 2b స్క్వేర్. ఒకవేళ మీరు ఏమనుకుంటారు, ఇది మల్టిప్లై చేయండి, ఏ స్క్వేర్ ఇంటూ 1 ఏ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ బీ స్క్వేర్. యాక్చువల్గా అలా చేయకూడదు, ఏంటంటే ఎల్సిఎం చేసినప్పుడు ఈ రెండింటి ప్రోడక్ట్ ఎల్సిఎం అయితే ఈ రెండు ఇలా మల్టిప్లై చేసుకోవచ్చు, ఈ రెండింటి ప్రోడక్ట్ కనుక ఎల్సిఎం అయితే అప్పుడు. ఓకే సరే, నెక్స్ట్ ఇప్పుడు రూట్ 5 ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ బై బీ స్క్వేర్. ఈ ఫ్రాక్షన్ అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తున్నాను, ఈ ఫ్రాక్షన్ అటువైపు వెళ్తే ఏమవుతుంది, దాని రెసిప్రోకల్ వస్తుంది కదా, ఇంటూ ఇట్స్ రెసిప్రోకల్ బీ బై రెసిప్రోకల్ తిరగేసి రాయండి, బీ బై 2a హియర్ బీ క్యాన్సిల్ ఇన్ దిస్. ఓకే, స్క్వేర్ పోతుంది, అప్పుడేమవుతుంది, రూట్ 5 ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ బై 2ab అంతే కదా, 2ab. ఇప్పుడు చూడండి రూట్ 5 ఏంటి, ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం కదా, ఇప్పుడే ప్రూవ్ చేసాం కదా, రూట్ 5 ఏంటి, ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేసాం కదా. మరి చూడండి ఏబీలు ఏంటి, ఏబీలు ఇంటీజర్స్ కదా, ఏబీలు ఇంటీజర్స్ అయినప్పుడు ఇవి మొత్తం ఇంటీజర్సే కదా, మరి ఇంటీజర్ బై ఇంటీజర్ ఉంటే ఏమవుతుంది, రేషనల్ నెంబర్ కదా. మరి ఇదేంటి, ఇర్రేషనల్ నెంబర్ కదా, ఒక ఇర్రేషనల్ నెంబర్ ఈక్వల్స్ టు రేషనల్ నెంబర్ అవుతుందా, అవ్వదు కదా. మరి ఇది కాంట్రడిక్షనే కదా, ఈ కాంట్రడిక్షన్ రావడానికి కారణం ఎవరు, మనమే. ఎందుకు మనమే అనుకున్నాం, ఏమనుకున్నాం, రూట్ 3 ప్లస్ రూట్ 5ని రేషనల్ నెంబర్ అని అనుకున్నాం, అంటే ఆ రేషనల్ నెంబర్ అని అనుకోవటం తప్పు, అందుకే ఈ కాంట్రడిక్షన్ వచ్చింది. మరి రేషనల్ నెంబర్ అనుకోవటం తప్పు అయితే మరి ఏది రైటు, ఈ రేషనల్ నెంబర్ అనుకోవటం రైట్. ఓకేనా, అలా కంక్లూడ్ చేస్తాం. ఓకే, హియర్ we know root 5 is irrational. Okay, since a and b are integers. Okay, point wise గా రాసుకోండి, integers. Since a and b are integers, a square plus 2b square by 2ab is rational. చూడండి, ఓకే, which is contradiction, so our assumption is wrong. assumption is wrong. అంతే కదా, అర్థమైందమ్మా. చూడండి ఇక్కడ మనకి ఏం తెలుసు, we know root 5 is irrational, ఇప్పుడే మనం ప్రూవ్ చేసాం. అండ్ సిన్స్ ఏబీ ఆర్ ఇంటీజర్స్, ఏబీని ఇంటీజర్స్ అనుకున్నాం కదా, సిన్స్ ఏబీ ఆర్ ఇంటీజర్స్
this is integer and this is also integer. Then what about this fraction? Rational number. Rational number. Okay, never equals to rational number. Never equals to rational number to irrational number to irrational number. అవుతుందా? రేషనల్ నెంబర్ ఎప్పుడైనా ఇర్రేషనల్ నెంబర్కి ఈక్వల్ అవుతుందా? అవ్వదు కదా. ఓకే, అందుకని ఇది కాంట్రడిక్షన్, విచ్ ఈజ్ కాంట్రడిక్షన్. ఓకే, ఈ కాంట్రడిక్షన్ ఎందుకని వచ్చింది? అవర్ అజంప్షన్ వల్ల వచ్చింది. కాబట్టి ఆ అజంప్షన్ ఏంటి? రాంగ్. మరి అజంప్షన్ రాంగ్ అయితే మరి ఏం రైట్ అన్నట్టు? √3 + √5 ఈజ్ రేషనల్. ఇర్రేషనల్. దేర్ఫోర్ √3 + √5 ఈజ్ ఇర్రేషనల్. అర్థమైందా? ఇప్పుడు థర్డ్ సమ్ చేద్దాం. ఈ సమ్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయి. ఎగ్జాంపుల్ సమ్స్ మీరు చేస్తారనే నమ్మకంతో నేను ఇవన్నీ చెప్తున్నాను. ఓకే, లెట్ us assume that 6 + √2 is rational. ఓకే, రేషనల్ అయితే ఏమవుతుంది చెప్పండి? దెన్ 6 + √2 ఈక్వల్స్ టు సమ్ a/b వేర్ a, b ఆర్ ఇంటీజర్స్ అండ్ b నాట్ ఈక్వల్స్ టు 0. ప్రతి సమ్కి ఇలాగే అనుకోవటం. చూడండి, ఇప్పుడు ఏం లేదు, చాలా సింపుల్. ఇది √2 ఈక్వల్స్ టు a/b. ఈ 6ని ఇటువైపు ట్రాన్స్పోజ్ చేయండి, -6 అవుతుంది. అయిపోయింది, సమ్ అయిపోయింది. ఏదైనా ఒక స్టెప్ ఎక్స్ట్రా కావాలనుకుంటే ఈక్వల్స్ టు /1 అనుకుంటాం. ఓకే, b LCM అవుతుంది. ఓకే, ఇక్కడ a మైనస్ ఇక్కడ 6b వస్తుంది. చూడండి, క్లియర్గా తెలుస్తుంది. √2 ఏంటమ్మా? ఇర్రేషనల్ నెంబర్. బట్ a - 6b/b ఏమవుతుంది? ఓకే, రేషనల్ నెంబర్ అవుతుంది. నెవర్ ఈక్వల్స్ టు రేషనల్ టు ఇర్రేషనల్. ఓకే, ఇర్రేషనల్ నెంబర్ రేషనల్ నెంబర్కి ఎప్పుడు ఈక్వల్ అవ్వదు. ఓకే, రాయండి. వి నో దట్ √2 ఈజ్ irrational and since a, b are integers, a - 6b/b is rational. ఓకే, చూడండి, ఇది ఇర్రేషనల్ అని మనకి తెలుసు. ఏబీలు ఇంటీజర్స్ అవ్వటం వల్ల a - 6b/b ఏమవుతుంది? ఓకే, రేషనల్ నెంబర్ అవుతుంది. ఇర్రేషనల్ నెంబర్ రేషనల్ నెంబర్కి ఈక్వల్ అవుతుందా? అవ్వదు కదా. కాబట్టి విచ్ ఈజ్ కాంట్రడిక్షన్. ఓకే, ఇది కాంట్రడిక్షన్. ఓకే, ఈ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది? మన అజంప్షన్ వల్ల వచ్చింది. ఓకే, మన అజంప్షన్ వల్ల వచ్చింది. అంటే మన అజంప్షన్ రాంగే కదా. కాంట్రడిక్షన్ వచ్చింది అంటే మన అజంప్షన్ రాంగ్. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. మరి మన అజంప్షన్ రాంగ్ అయితే మరి రైట్ ఏంటి? మనం అనుకున్నది రాంగ్ అయితే వాడు అన్నది రైట్. ఓకే, దేర్ఫోర్ 6 + √2 ఈజ్ irrational. ఓకేనా? ఇది చాలా సింపుల్ అమ్మా, అలాగే ఉండదు, సింపుల్. దీంట్లో 5th సమ్ చూద్దాం. ప్రూవ్ దట్ 3 + 2 √5 ఈజ్ ఇర్రేషనల్. ఓకే, సొల్యూషన్. ప్రతి సమ్ అలాగే అని చెప్పాం. లెట్ us assume that 3 + 2 √5 is rational. Then 3 + 2 √5 equals to some a/b where
a comma b are integers and b not equals to 0. ప్రతిసారి ఈ స్టెప్స్ కామన్గా వస్తూనే ఉంటాయి. ఇక్కడ కూడా అంతే. దీని ప్రీవియస్ సమ్ ఎలా చేసాము సేమ్ అలాగే. 2√5 ఈక్వల్స్ టు a బై b కదా. 3 అటువైపు ట్రాన్స్పోజ్ చేయండి, -3. ఒకసారి ఎల్సిఎం చేయండి, b ఎల్సిఎం. ఓకే, ఇక్కడ ఏ వస్తుంది మైనస్, ఇక్కడేమో 3b వస్తుంది. 2√5. నా ఇక్కడ 2 ఇంటూలో ఉంది కదా, అటువైపు ట్రాన్స్పోజ్ అయితే బైలోకి వెళ్తుంది. √5 ఈక్వల్స్ టు a - 3b బై 2 ఇక్కడికి వస్తుంది 2b. అంతే, కంప్లీటెడ్. ఇక సేమ్ ఇందాకట్లాగానే √5 మనకి ఇర్రేషనల్ అని తెలుసు. ఏబి ఇంటీజర్స్ కాబట్టి బోత్ ఏ అండ్ బి ఆర్ ఇంటీజర్స్ కాబట్టి a - 3b బై 2b అవుతుందంటే రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకే, రాయండి. వి నో దట్ √5 ఈజ్ irrational and since a comma b are integers a minus 3b by 2b is rational. ఓకే, ఇది తెలుస్తుంది కదమ్మా. రేషనల్ నెంబర్ అంటే ఏంటి? ఫ్రాక్షన్ ఫామ్లో ఉండాలి, న్యూమరేటర్లో ఇంటిజర్ ఉండాలి, డినామినేటర్లో ఇంటిజర్ ఉండాలి. ఇవన్నీ ఇంటిజర్సే కాబట్టి ఇది మొత్తం ఇంటిజర్ అయిపోద్ది. a 3b, ఏ అంటే ఇంటిజరేగా, b అంటే ఇంటిజరేగా, 3 అన్నా కూడా ఇంటిజరేగా మనకు తెలుసు కదా, కాబట్టి ఇది మొత్తం ఇంటిజర్ అయిపోద్ది. 2 అన్నా ఇంటిజరే, b అన్నా ఇంటిజరే కాబట్టి ఇది కూడా ఇంటిజర్ అయిపోతుంది. అప్పుడేంటి? ఇంటిజర్ బై ఇంటిజర్ ఫామ్లో ఉంది కదా, సో ఇట్ ఈస్ రేషనల్ నెంబర్. ఓకే, కానీ √5 ఇర్రేషనల్ నెంబర్ అని మనం ప్రూవ్ చేసాం కాబట్టి సో ఏమని కంక్లూడ్ చేయొచ్చు? ఓకే, విచ్ ఈజ్ కాంట్రడిక్షన్. ఇది కాంట్రడిక్షన్, ఇది జరగదు, ఇలా జరగదు. ఏం జరగదు? ఇర్రేషనల్ నెంబర్ రేషనల్ నెంబర్కి ఈక్వల్ అవ్వటం అనేది జరగదు. ఓకే, దాన్ని మనం ఇలా రాస్తున్నాం, విచ్ ఈజ్ కాంట్రడిక్షన్. So our assumption is wrong. Assumption wrong అయితే మరి రైట్ ఏంటి? ఇర్రేషనల్ అవటం రైట్. Therefore 3 plus 2√5 is irrational. ఓకేనా? Next, prove that 1/√2 is irrational number. Okay, you should. Solution. Let us assume that 1/√2 is rational. చూడండి అమ్మ, ప్రతి సమ్లో కూడా ఇంతే తీసుకుంటాం, అందుకని నేను వీటిల్లో అంతగా వీటిని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓకే, అప్పుడు ఎలా ఉంటుంది? దెన్ 1/√2 ఈక్వల్స్ టు a బై b వేర్ a comma b are integers and q not equals to 0. ఓకే, చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే టేక్ రెసిప్రోకల్స్ తీసుకుంటున్నాం. 1/√2కి రెసిప్రోకల్ ఏంటి? √2. a బై bకి రెసిప్రోకల్ ఏంటంటే b బై a. ఓకే, అయిపోయింది. ఇక్కడ కూడా చూడండి, √2 we know that √2 is irrational and since a comma b are integers, b by a is rational.
ఓకే, సేమ్ అదే పాట ఓకేనా, విచ్ ఈజ్ కాంట్రడిక్షన్. సో ఆర్ assumption is wrong. Okay, assumption wrong అయితే 1/√2 is irrational. Therefore 1/√2 is irrational. ఓకేనా, అన్నీ సేమ్ ఇలాగే ఉంటాయమ్మా. మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన సమ్స్ 2 ఉన్నాయి, అవి 4 మార్క్స్కి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అదే మనం డిస్కస్ చేసాం కదా, ఒకటేమో √5, ఇంకోటేమో √3 + √5. సేమ్ ఇలాంటివి ఎగ్జాంపుల్స్లో ఉన్నాయి. దీనికి ఎగ్జాంపుల్ √2 ఉంది, దీనికేమో √2 + √3 ఉంది. సేమ్ ప్రాసెస్ ఫాలో అవటమే మీరు. ఓకేనా, సో మీరు ఖచ్చితంగా దీన్ని ఒకసారి బుక్లో ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ అంటే ఫస్ట్ ఇది ఎలా ఉందో చూసుకొని తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయండి తప్ప అది ఉన్నది నోట్ చేయడానికి ప్రయత్నించకండి. ఓకే, ఇప్పుడు వరకు మనం ఎక్సర్సైజ్ 1.4లో ఫస్ట్ సమ్ చూసాం. అంటే ఫస్ట్ సమ్లో నియర్లీ 5 ఉన్నాయి, అదే 5 ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ సమ్ చూద్దాం. సెకండ్ సమ్ ఏం లేదమ్మా, ఆల్రెడీ మనం √3 + √5 చేసాం కదా, సేమ్ ఇంకా అదే ప్రాసెస్, కాకపోతే ఇది పీక్యూలో ఉన్నాయి, అంతే, ఏం లేదు. ఓకే, సొల్యూషన్ సేమ్ అలాగే ప్రొసీడ్ అయిపోండి. లెట్ us assume that √p + √q is rational. Then √p + √q equals to a/b, where a, b are integers and q0 equals to 0. Okay. Now squaring on both sides. Before that transpose one of these two. ఆ రెండిట్లో ఒకదాన్ని ట్రాన్స్పోజ్ చేయండి. చూడండి, q ఈక్వల్స్ టు, అంటే √qని ఇక్కడే ఉంచేస్తున్నాను, √q ఇది ఇక్కడే ఉంది, ఈక్వల్స్ టు a/b. Transpose this √p this side minus √p. Now squaring on both sides. √q equals to a/b minus √p both sides whole square. అంటే ఇక్కడ ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకొని both sides whole square చేశాను. Square root square get cancel, q here. a minus b whole square, that means a square minus 2ab plus b square. Okay, now a square by b square minus 2a/b √p plus square root square get cancel, p. Here q. Now transpose all rational terms one side and all irrational terms another side. Okay, here this is only irrational, remaining all are rational. That's why transpose this irrational to left side and transpose this number to that side. Okay, this q that side. Okay, now this is minus kada, it వస్తే ప్లస్ అవుతుంది. 2a/b √p ఈక్వల్స్ టు, ఇది ఇటువైపు వచ్చేసింది, a² / b² ప్లస్ p మైనస్ q. ఓకే, నౌ 2a/b √p ఈక్వల్స్ టు, డూ హియర్ సమ్ ఎల్సిఎం చేయండి, b² అవుతుంది, హియర్ a² ప్లస్ pb² minus qb². Now transpose this 2a/b that side. ఓకే, ఇది అటువైపు వెళ్తే ఏమవుతుంది, దాని రెసిప్రోకల్ అవుతుంది కదా. దెన్ √b ఈక్వల్స్ టు
p కదా. దెన్ రూట్ p ఈక్వల్స్ టు a square plus pb square minus qb square by b square. చూడండి, రూట్ p ఈక్వల్స్ టు యాజ్ ఇట్ ఈజ్ ఇది మొత్తం రాశాను, ఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ మైనస్ క్యూబీ స్క్వేర్ బై బీ స్క్వేర్. ఇప్పుడు ఇది అటువైపు ట్రాన్స్పోజ్ అవుతుంది. ఇప్పుడు ట్రాన్స్పోజ్ అయినప్పుడు ఏమవుతుందమ్మా, రెసిప్రోకల్ వస్తుంది. అంటే ఏమొస్తుంది, ఇది అటువైపు వెళ్తే 2a బై బీ కాస్త b బై 2a అవుతుంది. b బై 2a, b ఇక్కడ స్క్వేర్లో క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు రూట్ p ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ మైనస్ క్యూబీ స్క్వేర్ బై 2ab, ఇక్కడ b ఉంది కదా, 2ab. ఓకే చూడండి, అగైన్ p ఏమన్నారు, ప్రైమ్ నెంబర్ అన్నారు కదా, సమ్లో ఇచ్చారు, p ప్రైమ్ నెంబర్ అన్నారు. దెన్ రూట్ p ఈజ్, ఓకే రాయండి, సిన్స్ p ఈజ్ ప్రైమ్ దెన్ root p is irrational and since a comma b are integers then a square plus pb square minus qb square by 2ab is rational. ఓకే చూడండి అమ్మా, ఆల్రెడీ ఇదంతా మనకు తెలుసు. చూడండి, p ప్రైమ్ నెంబర్ ఎట్లా, p ప్రైమ్ నెంబర్ అని ఇచ్చారు కదా. సిన్స్ p ఈజ్ ప్రైమ్ దెన్ రూట్ p ఈజ్ ఇర్రేషనల్. p ప్రైమ్ అయితే రూట్ p ఇర్రేషనల్ అవుతుంది కదా. ప్రైమ్ నెంబర్స్ తెలుసు కదా మీకు, 2 3 5 7 11 13 లైక్ దట్. ఓకే, వాటి స్క్వేర్ రూట్ ఏదైనా కూడా ఇర్రేషనల్ నెంబర్ అవుతుందని మనకు తెలుసు. ఓకే, సో దిస్ ఈజ్ ఇర్రేషనల్. నౌ హియర్ a and b are integers, and also p and q are prime numbers. Then what about this total numerator? ఇంటీజర్ అయిపోతుంది. ఓకేనా, ప్రైమ్ నెంబర్స్ కూడా ఇంటీజర్సే కదా. సో ఏమవుతుంది, ఇది మొత్తం ఇంటీజర్సే, సో న్యూమరేటర్ మొత్తం ఇంటీజర్ అవుతుంది. ఏబీలు కూడా ఇంటీజర్సే, ఏబీలు ఇంటీజర్స్ అని తెలుసు కాబట్టి డినామినేటర్ కూడా ఇంటీజర్ అయిపోతుంది. ఇంటీజర్ బై ఇంటీజర్ అంటే ఏంటి, రేషనల్ నెంబర్. ఓకే, దాంట్లో రేషనల్ నెంబర్ అని రాసాం. ఓకే, ఇయర్ లెఫ్ట్ సైడ్ ఇర్రేషనల్ నెంబర్ ఈక్వల్స్ టు రైట్ సైడ్ ఏముంది, రేషనల్ నెంబర్ ఉంది. ఇది పాసిబుల్ అవుతుందా, అవ్వదు కదా. రేషనల్ నెంబర్ నెవర్ ఈక్వల్స్ టు ఇర్రేషనల్ నెంబర్, రేషనల్ నెంబర్ నెవర్ ఈక్వల్స్ టు ఇర్రేషనల్ నెంబర్ కదా. సో ఇది మరి కాంట్రడిక్షనే కదా. సో ఇందాక డైలాగులన్నీ రాసేయండి. ఏంటవి, విచ్ ఈజ్ కాంట్రడిక్షన్. సో అవర్ assumption is రాంగ్. మరి అజంప్షన్ రాంగ్ అయితే రైట్ ఏంటి, మనం రేషనల్ నెంబర్ అని అనుకోవటం రాంగ్ అయితే ఇది ఇర్రేషనల్ నెంబర్ అనుకోవటం రైట్, అంతే కదా. దేర్ ఫోర్ రూట్ బి ప్లస్ రూట్ క్యూ ఈజ్ ఇర్రేషనల్. ఓకే, ఈ ఎక్సర్సైజ్లో ఉన్న సమ్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ అమ్మా, కాబట్టి మీరు వీటిని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, నేర్చుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.